శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రేయస్సు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశాల్లో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 7వ తేదీ 8వ నెల 2024 సంవత్సరం బుధవారం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం. తదియ తిథి రాత్రి 7:54 వరకు, తదుపరి చవితి. పుబ్బా నక్షత్రం రాత్రి 7:38 వరకు, తదుపరి ఉత్తరా నక్షత్రం. పరిఘ యోగం మధ్యాహ్నం 12:03 వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం ఉదయం 7:42 వరకు, తదుపరి గరజీకరణం. నేటి వర్జ్యం తెల్లవారుజామున 3:35 నుండి 5:21 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుండి 12:44 వరకు. అమృత ఘడియలు మధ్యాహ్నం 12:37 నుండి 2:22 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 గంటల నుండి 9 గంటల వరకు. ఇక నేటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగిన దేవతా ఉపాసన గురించి విచారించినట్లయితే ఈనాటి తిథి శుద్ధ తదియ. గౌరీ దేవతారాధన, గౌరీ స్తోత్రపారాయణ, గౌరీ అర్చన చాలా విశేషమైనటువంటి ఫలదాయకం. ఈ గౌరీ దేవత యొక్క దివ్య కృప కనుక ఉన్నట్లయితే సత్సంతాన సౌభాగ్య సిద్ధి స్త్రీలకు కలగడంతో పాటు సమస్త శుభాలు మంగళాలు పురుషులకు చేకూరుతాయి. గౌరీ అంటే పరదేవత యొక్క స్వరూపమే. గౌరీ అనగా పసుపు కుంకుమ కలిపితే ఏ వర్ణమైతే వస్తుందో ఆ వర్ణమే ఆ గౌరవర్ణం అంటారు. గౌరవర్ణం కలిగినటువంటి జగదంబ కనుక గౌరీ అని పిలుస్తారు. ఈ గౌరిలో ఉన్నటువంటి విశేషం ఏమిటంటే లలితా సహస్రనామంలో ఒక మాట చెప్తారు. అష్టమీ చంద్ర విభ్రాస దళికస్థల శోభిత అని. అమ్మవారు ఎటువంటి కాంతి ఉంటుంది అంటే అష్టమి నాడు చంద్రుడు ఏ కాంతితో ఉంటాడో అటువంటి కాంతి అమ్మవారి ముఖంలో ఉంటుందిట. అంటే శుక్లాష్టమైన బహుళాష్టమి అయినా సమానమైనటువంటి కళలు చంద్రుడిలో ఉంటాయి. శుక్లాష్టమి అయితే వృద్ధి చెందుతాయి, బహుళాష్టమి అయితే అష్టమి తర్వాత క్షీణిస్తాయి. అందుకే అష్టమి చంద్రుడిని సమచంద్రుడు అంటారు. అంటే అమ్మవారి యొక్క ముఖంలో ఉన్నటువంటి కాంతి ఎప్పుడూ కూడా సమానంగా ఉంటుందట. అటువంటి సమకాంతి కలిగినటువంటి పరదేవతే గౌరీదేవి. అటువంటి గౌరీ ఆరాధన చేసినట్లయితే ప్రాణులందరూ జీవులందరూ రక్షింపబడతారు. అమ్మ కృపచేత సమస్త మంగళాలు కూడా సిద్ధించుకోగలుగుతారు. అటువంటి గౌరీ నామస్మరణ పురస్సరంగా సమస్త శుభాలు మంగళాలు అందరికీ చేకూరాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాల్ని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం ఈ రోజుకి అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల నేడు విశేషమైనటువంటి శుభ ఫలితాలు లభించబోతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య నేటికి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ తృతీయ అంటే తదియ, బుధవారం, నక్షత్రం పూర్వ ఫల్గుని. ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో కుజ గురువులు, కర్కాటకంలో రవి, సింహంలో చంద్ర శుక్రులతో పాటు వక్రీకరించిన బుధుడు, కన్యలో కేతువు, కుంభంలో వక్రీకరించిన శని, మీనంలో రాహువు ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అన్ని విధాలుగా తగినటువంటి జాగ్రత్తతో ఉంటారు. ఆర్థికమైనటువంటి లాభాన్ని పొందేందుకు తగినటువంటి ప్రయత్నాన్ని అన్నిటినీ కూడా పూర్తి చేసుకుని ఉంటారు. వ్యాపారంలో విశేష లాభాన్ని పొందగలుగుతారు. మరొక సంస్థని స్థాపించేందుకు కూడా ప్రయత్నాన్ని ప్రారంభిస్తారు. దానికి కావలసినటువంటి అభ్యాసం కోసమని ఇతర ప్రదేశానికి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెద్దగా లేకపోయినప్పటికీ కూడా నైపుణ్య అభివృద్ధి కోసమని తగినటువంటి ఆలోచనతో ఉంటారు. బుధవారం సందర్భంగా మేషరాశి వారు బాలగణపతిని పూజించి అప్పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే శుభవార్త వినే అవకాశం ఉంటుంది.
నిరుతి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి అనారోగ్య భావన వృద్ధులకి అనారోగ్యవంతులకి ఉండనే ఉండదు. తమ జాగ్రత్తలో తాము నిరంతరం ఉంటూ ఉండేటటువంటి కారణంగా వీరికి ఎంతో పని తేలికైపోతుంది. ఉద్యోగంలో వేతన ఆధిక్యం కోసమని ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా లభించే అవకాశం తక్కువ. శారీరకమైనటువంటి అనారోగ్యం అయితే ఉండదు, కానీ పెద్దగా నడవలేనటువంటి స్థితి, ప్రయాణించలేని స్థితి ఉన్నప్పటికీ ప్రయాణాలు తప్పనిసరి అవుతూ ఉండడం కొంత ఆలోచించవలసిన అంశంగా అనిపిస్తూ ఉంటుంది. ఇంతకు ముందెప్పుడో చేసుకున్నటువంటి శస్త్రచికిత్సల్ని మాత్రం తిరిగి పునఃపరిశీలన కోసం వైద్యుడిని ఒకసారి సంప్రదించడం అవసరం. అవసరమైనట్లయితే వైద్య పర్యవేక్షణలో ఒకరోజు ఉండవలసి రావచ్చు కూడా. బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు తరుణ గణపతిని పూజించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి అవుతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అనుకూలించే సంఖ్య 1. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో ఐకమత్య భావం తక్కువగా ఉండొచ్చు. శారీరకంగా చేయవలసినటువంటి ప్రయాణాలు హెచ్చుగా ఉండే కారణంగా కుటుంబంలో ఉండే కుటుంబీని బాగా అలసిపోయే అవకాశం కనిపిస్తోంది. ఆ కారణంగా ఇంట్లో ఉన్నటువంటి పురుషుడే మొత్తం గృహ బాధ్యతని వహించవలసి రావచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్యా విషయంలో ఎక్కువ శ్రద్ధని పాటిస్తారు. ముఖ్యంగా బదిలీ కోసమని చేసేటువంటి ప్రయత్నాలు పెద్దగా ఫలించకపోవచ్చు. అయినా అధికారులకి మాత్రం బదిలీ చేసేందుకు తగినటువంటి అవకాశం ఎప్పుడు వస్తుందా అని వారు కూడా అనుకూల దృష్టితోనే ఉండొచ్చు. బుధవారం సందర్భంగా మిథున రాశి వారు శక్తి గణపతిని ఆరాధించినట్లయితే, కొబ్బరిని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్య నివారణం అవుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే దూర ప్రయాణాలను చేయవలసిన అవసరం అయితే వస్తుంది, కానీ చేయవలసిన సమయం సందర్భం కలిసి రాకపోవచ్చు. ప్రతి పని కూడా వాయిదా పడుతూనే ఉంటుంది తప్ప ఏ పని ముగిసే అవకాశం ఉండకపోవచ్చు. కుటుంబంలో ఐకమత్య భావన చాలా తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అవసరమైనప్పుడు మాత్రమే మాట్లాడుకునే ధోరణిలో ఉండొచ్చు కూడా. ఆర్థికమైనటువంటి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంటుంది. అయినా అనుకోకుండా అదృష్టవశాత్తు ఆర్థికమైనటువంటి ఇబ్బంది నుండి తొలగించుకోగలిగిన అవకాశం అనుకూలిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. వ్యాపారపరమైన ఆదాయం కూడా విశేషంగా ఉంటూ ఉంటుంది. పెట్టుబడి పెట్టడానికి తగినటువంటి ధైర్యం మాత్రం ఉండకపోవచ్చు. బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు ఉచ్చిష్ట గణపతిని ఆరాధించి శరకుల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే దాంపత్య అన్యోన్యతాభావం ఉంటుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 8. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే శారీరకమైనటువంటి వ్యాధి కొద్దిగా పెరిగేటటువంటి కారణంగా మానసికంగా అధైర్యంగా ఉంటారు. శారీరకంగా నిరుత్సాహంగా కూడా ఉంటారు. ప్రతినిత్యం చేసుకోవాల్సినటువంటి ఏదైతే దైనందిన కార్యక్రమం ఉంటుందో అది కూడా తాత్కాలికంగా విఘ్నపు పాలు అయ్యే అవకాశం ఉంది. శారీరక అనారోగ్యం కారణంగా అప్పుల్ని చేయడాన్ని పూర్తిగా మానుకోగలగాలి. ఇంతకుముందు ఏవైనా అప్పుల్ని చేసినట్లయితే వాటిని సకాలంలో ఎప్పుడు తీర్చగలుగుతున్నారనే విశేషాన్ని ఆ రుణదాతలకి తెలియజేయడం చాలా చాలా అవసరం. లేని సందర్భంలో అవమానం కలిగే అవకాశం ఉంది. అధికారం, అహంకారం అనే రెంటిని ప్రదర్శించకుండా ఉండడం ఎంతైనా మంచిది ఈ రాశి వారికి. ఈ రోజున బుధవారం సందర్భంగా సింహరాశి వారు క్షిప్ర గణపతిని ఆరాధించి బిల్వపత్రాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే వివాద పరిష్కారం జరిగే అవకాశం ఉంటుంది. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. నలుపు రంగు కలిసొచ్చేది.
అనుకూలించే అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విధమైనటువంటి ఇబ్బందికి గురికారు. ఆర్థికంగా లోటుతనం అనేది ఉండదు. వృత్తిపరమైనటువంటి ఆదాయం పెరిగే అవకాశం లేదు, కానీ అదే ఆదాయంలో కొనసాగుతారు. వృత్తిలో అధికమైనటువంటి స్థాయిని పొందడం కోసమని, అంటే పదవీ ఉన్నతి కోసం చేసినటువంటి ప్రయత్నాలు ఏమాత్రము ఫలించవు. పైగా రాసినటువంటి పరీక్షలో కూడా అనుకున్నటువంటి ఫలితం లభించకపోవచ్చు. తాత్కాలికంగా నిరుత్సాహంగా అనిపించినప్పటికీ కూడా పై ఉద్యోగాన్ని చేసేటప్పుడు బరువు బాధ్యత మరింత అవుతుందనే యథార్థాన్ని గ్రహించుకొని కొంత తమకి తామే ఓదార్పుని పొందగలుగుతారు. న్యాయస్థానంలో ఏవైనా సమస్యలు, అభియోగాలు ఇంకా అపరిష్కృతంగా కానీ ఉన్నట్లయితే తొందరగా వాటిని తొలగించుకునేందుకు తగిన కృషిని చేస్తే అనుకూలంగా ఉంటూ ఉండొచ్చు. బుధవారం సందర్భంగా కన్యారాశి వారు ఊర్ధ్వ గణపతిని ఆరాధించి కొబ్బరికాయని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఉద్యోగ అవకాశం ఉంటుంది. నిర్ణీత ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా నిరుత్సాహంగా ఉంటారు. తల్లి లేదా తండ్రి విషయంలో కలిగిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మాత్రమే దీనికి కారణం. ఏదైనా ఇబ్బంది కానీ కలిగినట్లయితే తప్పక దాన్ని దాటగలవనేంతటి ధైర్యంతో తప్పక దాటగలిగేటటువంటి విధానం ప్రకారం అనుకూలమైనటువంటి ఏర్పాట్లు అన్నింటినీ చేసుకుని కనిపిస్తారు ఈ రాశివారు. ఈ రోజున దూరంగా ఏదో ప్రదేశంలో ఉన్నటువంటి స్థలాన్నో పొలాన్నో ఇంటినో అమ్ముదామని ఆలోచనలు చేస్తారు. అప్పచెల్లెళ్ళు అన్నదమ్ములు కూడా దానికి అంగీకరించే విధానం ఉంది. అయితే ముందుగా ఒక్కరు మాత్రమే నిర్ణయం తీసుకోవడం కాకుండా అందరూ కలిసి ప్రయత్నించినట్లయితే తప్పక ఆ ఆర్థికమైన లాభం కలిగే అవకాశం స్పష్టంగా ఉంది. బుధవారం సందర్భంగా తులారాశి వారు నృత్య గణపతిని ఆరాధించి అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే మనశ్శాంతి కలుగుతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అనుకూలించే అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. అయితే శారీరకంగా మాత్రం తాత్కాలిక అనారోగ్యంతో ఉంటారు. తప్పనిసరిగా దూర ప్రయాణాన్ని చేయవలసి వస్తుంది, కానీ చేసే అవకాశం లేనటువంటి కారణంగా మరొకరు వీరి పని చేయడం కోసమని బయలుదేరే అవకాశం ఉండొచ్చు. మధ్యవర్తిత్వాన్ని ఎవరికీ వహించడం సరికాదు. ఎవరైనా మధ్యవర్తిత్వాన్ని వహించినట్లయితే వారికి ఆ పని అప్పచెప్పడం చాలా మంచిది. కొత్తగా వ్యాపారంలో చేరినటువంటి భాగస్వాముల్ని ఒక కంట తాత్కాలికంగా కనిపెడుతూ ఉండడం అత్యవసరం. ఇంతకుముందు కాంట్రాక్ట్ పనుల్ని చేయగా ఏదైతే ఆ రావాల్సిన సొమ్ముందో ఆ సొమ్ము కోసం ప్రయత్నాన్ని చేస్తారు. మధ్యమంగా మాత్రమే లభించే అవకాశం ఉంది తప్ప సంపూర్ణంగా ధనలాభం కలిగే అవకాశం తక్కువ. బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు దివిజయ గణపతిని ఆరాధించి వెలగపండుని నైవేద్యంగా సమర్పించినట్లయితే రుణం తప్పక తొలగిపోతుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉన్నట్టుగా సూటిగా మాట్లాడతారు. వేగాన్ని తగ్గించి మాట్లాడతారు. ఎదుటి వారికి అనుకూలమయ్యేటటువంటి తీరులో ప్రసంగిస్తారు. వారందరి ఆకర్షణకి వీరు లోనవుతూ కనిపిస్తారు. ముఖ్యంగా విదేశాల్లో ఉండేటటువంటి వారు తమ ఉండేటటువంటి కార్యాలయంలో చిన్నదైనటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వీరిని ప్రశంసించేటటువంటి విధానం గోచరించవచ్చు. ఆ స్థాయిలో వీరి వాక్ నైపుణ్యం పెరిగే అవకాశం ఉంటుంది. ఏ ప్రయాణాన్ని చేసినప్పటికీ కూడా తగినటువంటి జాగ్రత్తని, భద్రతా ప్రమాణాలని తీసుకుని కనిపిస్తారు ఈ రాశివారు ఈ రోజున. అవివాహితులైనటువంటి వారికి చేసే వివాహ ప్రయత్నాలన్నీ మధ్యమంగా ఉంటూ ఉంటాయి. ప్రతిదీ అనుమానపు దృష్టితో చూస్తూ ఉండేటువంటి కారణంగా అవతలి వారు కొద్ది ఇబ్బందికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. బుధవారం సందర్భంగా ధనురాశి వారు పింగళ గణపతిని ఆరాధించి దానిమ్మ ఫలాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
శుభకార్యానికి అవకాశం ఉంటుంది. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. కుటుంబ సభ్యుల మధ్య అవగాహన లోపించే అవకాశం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రతి విషయాన్ని పట్టుదలతో సాధించాలనే ఆలోచనకు వస్తారు. కానీ పట్టుదల ఏమాత్రమూ సరికాదనే యథార్థాన్ని అర్థం చేసుకోగలుగుతారు. ఏ విధమైనటువంటి ఆదాయము ఉండకపోవచ్చు. ఆదాయపు తక్కువదనం కారణంగా మానసికంగా కొద్ది దిగి కనిపిస్తారు. శారీరకమైనటువంటి ఆరోగ్యం అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ప్రయాణాలను చేయడానికి ఏమాత్రపు ఇష్టాన్ని చూపించలేకపోతారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. ఆ ఆదాయాన్ని పెంచుకోవడం కోసం చేసుకునేటటువంటి ప్రయత్నాలు ఏవి ఈనాటికి అంటే ఈ రోజుకి అనుకూలించకపోవచ్చు. వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉన్నప్పటికీ కూడా పెట్టుబడిని పెట్టేందుకు తగినటువంటి అవకాశం ఉండకపోవచ్చు. వ్యయాలు ఎక్కువైనటువంటి కారణంగా. బుధవారం సందర్భంగా మకర రాశి వారు హేరంబ గణపతిని ఆరాధించి ధాన్యాన్ని నైవేద్యంగా సమర్పిస్తే ధైర్య సాహసాలు సొంతమవుతాయి. వాయువ్య దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ప్రతి విషయాన్ని కుటుంబ సభ్యులకి తెలిపి మాత్రమే ఈ రాశివారు ఏదైనా ఆచరణలో పెట్టే అవకాశం ఉంది. ఎంత ప్రయత్నాన్ని చేసినప్పటికీ కూడా వృత్తి అనుకూలించదు. వ్యాపారంలో విశేష లాభం కలిగే అవకాశం లేకపోవచ్చు. వాతావరణ అననుకూలత దృష్ట్యా వ్యవసాయ క్షేత్రంలో కొన్ని మరమ్మతులు పూర్తిగా చేసుకోవాల్సిన అవసరం రావచ్చు. దానికి విశేష వ్యయం అయ్యే అవకాశం గోచరిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి ఆ ఎద్దులు, నాగళ్ళు మొదలైన వాటికి కూడా తాత్కాలికమైన ఆరోగ్య పరీక్షలు దాంతోపాటుగా మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఉండే కారణంగా నిరుత్సాహంగా ఉంటారు ఈ రోజున. అవివాహితులకి చేసేటువంటి ఆ ప్రయత్నాలు ఏమాత్రం అనుకూలించే అవకాశం లేదు. అయితే నిరుద్యోగులకి మాత్రం చక్కని ఉద్యోగ ప్రాప్తి ఉంది. విద్యార్థులు విద్యా ప్రమాణాలను పెంపొందించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు మధ్యమంగానే ఫలిస్తాయి. బుధవారం సందర్భంగా కుంభరాశి వారు వరసిద్ధి వినాయకుడిని ఆరాధించి తోచిన ఫలాలని నైవేద్యంగా సమర్పించినట్లయితే నింద తొలగిపోతుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉండలేకపోతారు. జరిగినటువంటి అన్యాయానికి సంబంధించిన ప్రతి ఘటన కోసమని చాలా పెద్దలైనటువంటి వారితో తగినటువంటి వ్యవహారాలను చేస్తూ కనిపిస్తారు. తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కారణంగా ఔషధ సేవని చేయిస్తారు. అయినా వైద్య పరీక్షని మధ్యమంగా చేయించాల్సిన అవసరం ఏర్పడవచ్చు. అటు వ్యవహారాలలో తలమునకలై ఉండడం, ఇటు ఆరోగ్య విషయంలో తల్లిదండ్రుల్లో ఒకరికి సంపూర్ణమైన సేవని చేయవలసి రావడం, మరెవరూ సహకరించేవారు లేకపోవడంతో మానసికంగా తాత్కాలికంగా చికాకుగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అయితే వీరి ఆరోగ్యం చాలా అనుకూలించేటువంటి కారణంగా ఎంత దూరమైనా ప్రయాణించడానికి మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారు. వృత్తిపరమైనటువంటి ఆదాయం బాగా ఉంటుంది. పెట్టుబడిని పెట్టే అవకాశం కూడా దాంతో కలుగుతుంది. వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా సంతృప్తికరంగానే ఉండగలుగుతారు ఈ రాశివారు. బుధవారం సందర్భంగా మీనరాశివారు మహాగణపతిని ఆరాధించినట్లయితే, అరటి పండ్లని నైవేద్యంగా సమర్పించినట్లయితే శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు బుధవారం అయినటువంటి సందర్భంగా గణపతి అనుగ్రహం సర్వరాశుల వారికి సంపూర్ణంగా కలగాలని హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం.
శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి సందర్భంగా ఎలాంటి ప్రత్యేకమైన విధి విధానాలు పాటిస్తే సకల శుభాలు కలుగుతాయో, అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా విష్ణుమూర్తిని ఎలాంటి పుష్పాలతో పూజిస్తే ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో నేటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. ప్రధానంగా శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ తిథి నాడు మధుస్రవము అనే పేరు కలిగినటువంటి ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. మధుస్రవము అంటే అర్థం ఏంటంటే, శ్రావణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే తదియ సందర్భంగా గృహంలో శ్రీ మహాలక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజించాలి. గృహంలో లక్ష్మీదేవి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఆవు నెయ్యితో దీపారాధన చేసి లక్ష్మీదేవి చిత్రపటానికి తెల్లటి పుష్పాలతో పూజ చేయాలి. ఓం శ్రీం శ్రీయై నమః అని స్మరించుకుంటూ తెల్లటి పుష్పాలతో లక్ష్మీదేవి చిత్రపటానికి పూజ చేసి ఆ తర్వాత లక్ష్మీదేవికి తేనె, తీపి పదార్థాలు నైవేద్యంగా సమర్పించాలి. దీన్ని మధుస్రవం అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ శుక్ల తదియ సందర్భంగా ఈ మధుస్రవం అనే వ్రతాన్ని ఆచరించడం ద్వారా లక్ష్మీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ తేనె నివేదన చేయటం ద్వారా సంవత్సరం మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులై ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు, వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అదేవిధంగా శ్రావణ శుక్ల తదియ తిథి నాడు స్వర్ణగౌరీ వ్రతం అనే ఇంకొక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని కూడా ధర్మసింధు, నిర్ణయసింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. స్వర్ణగౌరీ వ్రతం అంటే అర్థం ఏంటంటే, మహిళామణులు గృహంలో పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకొని 16 ముడులు ఉన్నటువంటి ఒక తోరాన్ని కట్టుకొని పార్వతీ పరమేశ్వర్ల చిత్రపటానికి షోడశోపచార పూజ చేయాలి. షోడశ ఉపచారాలతో పూజ చేయలేని పక్షంలో గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం ఈ పంచోపచారాలను గౌరీ శంకర్ల చిత్రపటానికి సమర్పించాలి. ఇలా చేస్తే బంగారంతో చేసిన గౌరీ శంకర్ల విగ్రహానికి పూజ చేసిన ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అందుకే దీన్ని స్వర్ణ గౌరీ వ్రతం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఏకకాలంలో లక్ష్మీదేవి అనుగ్రహము, గౌరీ కటాక్షము సిద్ధింపజేసుకోవటానికి అనువైనటువంటి తిథి శ్రావణ శుక్ల తదియ. మధుస్రవం పేరుతో లక్ష్మీదేవిని పూజించండి, స్వర్ణగౌరీ వ్రతం పేరుతో గౌరీ శంకర్లను పూజించండి. గౌరీదేవి అనుగ్రహము, లక్ష్మీ కటాక్షాన్ని సిద్ధింపజేసుకొని సకల శుభాలను అందిపుచ్చుకోండి. అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా తెల్లగన్నేరు పూలతో శ్రీమన్నారాయణమూర్తిని పూజించినట్లయితే భోగభాగ్యాలను సిద్ధింపజేసుకోవచ్చని నరసింహ పురాణంలో చెప్పారు. అలాగే తుమ్మి పూలతో శ్రీ మహావిష్ణువుని పూజించినట్లయితే బంగారం దానం చేసిన ఫలితం కలుగుతుందని కూడా నరసింహ పురాణంలో చెప్పారు. జాజి పూలతో విష్ణువుని పూజించడం ద్వారా కూడా విష్ణువు విశేషమైన అనుగ్రహం కలుగుతుందని నారద పురాణంలో చెప్పారు. కుజదోషం ఉన్న వాళ్ళు మాత్రం శ్రావణ బుధవారం రోజు సంపంగి పూలతో విష్ణువుని పూజించాలి. అలా పూజిస్తే కుజదోష తీవ్రత తగ్గుతుంది, వివాహ సమస్యలు, దాంపత్య సమస్యలు అధిగమించవచ్చు. అలాగే శ్రావణ బుధవారం సందర్భంగా శాల పుష్పాలతో అంటే మీ ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా మీ మనోభీష్టాలన్నీ తొందరగా నెరవేర్చుకొని విష్ణుమూర్తి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ఇలా ప్రత్యేకమైన పుష్పాలతో విష్ణువుని పూజించడం ద్వారా విష్ణుమూర్తి అనుగ్రహానికి కూడా సులభంగా పాత్రులు కావచ్చు. అదేవిధంగా రేపు శ్రావణ శుక్ల చవితి, దీన్ని నాగ చతుర్థి అనే పేరుతో పిలుస్తారు. శ్రావణ మాసంలో వచ్చే నాగ చతుర్థి సందర్భంగా ఎలాంటి పరిహారాలు పాటిస్తే జాతకంలో ఉన్నటువంటి రాహుకేతు దోషాలు, కాలసర్పదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు, రేపటి పరిహారాలు పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.